హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మటన్ టమాటా కర్రీ చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి ఫస్ట్ మటన్ మీడియం సైజ్ ముక్కలు కోసుకొని, తర్వాత వాటర్‌లో క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాను కుక్కర్‌లో. ఆయిల్ వేడెక్కేలోపు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకొని అప్పటికప్పుడే వేసుకుంటున్నానండి. అలా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే చేయండి. ఇంకా కొంతసేపు మగ్గనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది మగ్గేలోపు మనం కొబ్బరి గసాలు మటన్ కర్రీకి చాలా టేస్ట్ వస్తాయి. అవి ఒకసారి వేపుకుందాము పక్కన. వేపుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పూర్తిగా మగ్గిపోయింది. మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుందామండి. మటన్ కూడా ఇప్పుడు మొత్తం వేసేసుకుందాము. నేను కుక్కర్లోనే చూపిస్తున్నానండి మటన్ని. ఎందుకంటే గిన్నెలో అయితే చాలా టైం పడుతుంది, అంత కరెక్ట్గా రాదు. అదే పెద్ద కుక్కర్ ఉంటే ఇలా వెడల్పాటి కుక్కర్లో వేసుకొని చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. మనం చేసేదాన్ని బట్టి కూడా ఇందులో కూడా టేస్ట్ బాగా వస్తుందండి. నేను చూపించినట్టు మీరు కూడా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కుక్కర్లోనే మటన్. తర్వాత కొబ్బరి గసాలు ఒకసారి చూద్దామండి. ఆ చల్లారిపోయినాయో లేదో చూసి పేస్ట్ వేసుకుందాము. ఇది ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు కొబ్బరి గసాలు కూడా చల్లారిపోయాయండి. ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. మిక్సీ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మటను 10 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకున్నదేనండి. ఎందుకంటే బయట షాప్లో అవి వాడట్లేదు. మీరు కూడా పసుపైనా కారమైనా ఇంట్లో పట్టించుకొని చేసుకోండి. టేస్ట్ కూడా బాగుంటాయి కర్రీస్ కూడా. పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. మళ్ళీ ఇప్పుడు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇది అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉండండి. మంట కూడా హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకోండి. ఈ ఉప్పు వేసిన తర్వాత కూడా ఇంకా కొంతసేపు మగ్గనివ్వాలి. కుక్కర్లో వేసుకున్న అన్నీ వెంటనే వేసుకోవద్దండి. కొంచెం మగ్గనిస్తూ పసుపు ఒకసారి, ఉప్పు ఒకసారి అలాగా 10 నిమిషాలు గ్యాప్ ఇస్తూ తిప్పుకుంటూ వేసుకోండి. ఒకటేసారి వెంటనే వేసి వాటర్ పోయకండి, టేస్ట్ రాదు. కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుంది. అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి. ఈ కారం కూడా ముక్కకి పట్టేంత వరకు వేగనివ్వాలి. అలాగే కారం కూడా ఫస్టే ఎక్కువ వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసిన తర్వాత ముక్కకి పట్టదండి, టేస్ట్ కూడా రాదు. ఈ మటన్ కర్రీని చక్కగా రాగి ముద్దతో తింటే ఎంత బాగుంటుందోనండి. ఈరోజు మా ఇంట్లో అయితే నేను రాగి ముద్ద చేసి పక్కన పెట్టేసుకున్నాను, ఈ కాంబినేషన్తో బాగుంటుందని. కారం కూడా వేసిన తర్వాత మగ్గిపోయిందండి. తర్వాత కొబ్బరి గసాలు పేస్ట్ వేసుకుంటున్నాను అని చెప్పాను కదా, అది వేసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు ముక్కకు పట్టేంత వరకు మగ్గనివ్వండి. తర్వాత ఒక 3 టమాటాలు నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మటన్ కొంచెం గ్రేవీ కావాలంటే, మనం రాగి ముద్దలో తినాలంటే కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి టమాటాతో చూపిస్తున్నాను కాబట్టి టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. తర్వాత టమాటాలు వేసుకోవాలి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత. ఇప్పుడు ముందుగా కట్ చేసిన టమాటాలండి, ఇవి కూడా వేసుకుంటున్నాను.
ఇవి కూడా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఎందుకంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. తర్వాత వాటర్ పోసుకోండి ముక్క మగ్గిన తర్వాత. ఈ మటన్ ముక్కను బట్టి మనం వాటర్ పోసుకోవాలండి. నేను చాలా వరకు కుక్కర్‌లోనే వేగనిచ్చాను కాబట్టి అందులోనే ముక్కను బట్టి ముదురు ముక్క అయితే కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. ముక్క లేతగా ఉంటే తక్కువ పడతాయి. దాన్ని బట్టి పోసుకోండి. నేనైతే ఒక 2, 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. మటన్ కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. ఇంకా కొంచెం పోసుకుంటున్నానండి. 3 గ్లాసులు వాటర్ దాకా పోసుకున్నాను. ఇది విజిల్ పెట్టుకోవాలి కుక్కర్‌లో. ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను. తర్వాత విజిల్ పోయిన తర్వాత చూపిస్తున్నాను. 4 విజిల్ పెట్టుకున్నానండి. విజిల్ పోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వీడియోలో. మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టుకున్నాను. ముక్క ఉడికిందో లేదో మనం చేత్తో పట్టుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి ఉడికిపోయిందండి మంచిగా. మళ్ళీ ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకొని మనం ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్కతో వేసుకున్న గరం మసాలా పొడి ఒక్కసారి వేసుకోండి ఉడికేటప్పుడు. ఇది కూడా అట్లా జస్ట్ కొంచెం ఉడకనివ్వాలండి మసాలా వేసిన తర్వాత. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర అండి. ఈ మటన్ గ్రేవీ కర్రీని అన్నంలో తిన్నా, రాగి ముద్దలో తిన్నా చాలా బాగుంటుందండి. ఈరోజు నేనైతే మా ఇంట్లో రాగి ముద్ద చేసుకున్నానండి. ఈ వేడి వేడి రాగి ముద్దలో వేడి వేడి మటన్ కర్రీ తింటే బాగుంటుందండి. అలాగే రాగి ముద్ద పైన కొంచెం నెయ్యి వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రాగి ముద్ద, మటన్ కర్రీ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి.